సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, నాకు ఇవ్వబడిన అవకాశం ఒకే చరణం కాబట్టి చివరి చరణం. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే, పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే, శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. అధికారులు త్వరలో అతి పరము మహిమతో రానయున్నావడే, రాగవరు నా ప్రియుడైన యేసయ్యకు, రాగవరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు, సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మా గొప్ప దేవా, పూజింపదగిన ప్రభువా, నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడమైన తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, మా జ్యోతిర్మయుడా, ప్రేమమయుడా, కృపామయుడా, నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో మా ప్రభువా, పాస్టర్ సహోదరుడు పాల్ చంద్ర గారిని నా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి వారి ద్వారా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క అద్భుత మా ప్రభువ కుటుంబ ఆశీర్వాద పండుగ కూడిక కొరకు వందనాలు, స్తోత్రములు నాయనా. మరి కూడికల్లో చేరవచ్చిన దైవజనులందరిని బట్టి నీకు వందనాలు. దైవ సందేశం అందించిన ఇమానుయేల్ పాస్టర్ గారిని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డ కొరకు నీకు స్తోత్రాలు. చిన్నలు మొదలుకొని పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు ప్రభువా, సీనియర్ సిటిజన్స్ అందరిని బట్టి నీకు స్తోత్రాలు నైనా, స్తోత్రాలు. క్రైస్తవేతరులైన ప్రజలను బట్టి నీకు వందనాలు. ఈ మైక్ ద్వారా వాక్యం విన్నటువంటి ప్రజలందరి కొరకు నీకు వందనాలు.
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీ సువార్త ప్రకటించుడన్నా. యేసయ్యానికి స్తోత్రాలు. ఈరోజు ప్రకటింపబడినటువంటి వాక్యం ఎక్కడ పడిందో ప్రభువా నీకు వందనాలు అయ్యా. అది రాతి నేల అయితే ఆ రాతి గుండె మెత్తటి మాంసం గుండెను మారిపోవును గాక. అది ముండ్ల పొద అయితే వారిలో ఉన్న అహిక విచారములు చీకు చింతలు నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రభువా అది త్రోవ పక్కకు పడిన విధానం అయితే వారు నిజమైనటువంటి అనుభవ జ్ఞానము కలిగి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొందురుగాక. ప్రభువా అది మంచి నేల అనగా సిద్ధపడి వచ్చిన బిడ్డలైతే వారిలో ఈ రోజు విత్తబడిన వాక్యం ఫలించును గాక. ఫలించిన ప్రతి బిడ్డ మరి 10 మందికి సువార్త చెప్పే సాక్షులుగా, బలమైన సాక్షులుగా మారుదురు గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మా ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి మంత్రివర్గం కొరకు ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్రం గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంలో ప్రభువు భిన్నత్వములు ఏకత్వముల మా తండ్రి ప్రజలందరూ సహవాసం కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి బ్రతుకుచూ ఉండగా సత్యమును ప్రభువు తెలుసుకోవాలి. ప్రభు ఆ సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందన్న సత్యం ఎరిగి బ్రతకాలి. నీవే సత్యం, నీవే జీవం, నీవే మార్గం ప్రభువా. నీ ద్వారా తప్ప ఎవడును మోక్ష రాజ్యమునకు అనగా తండ్రి యొద్దకు చేరలేడన్న సత్యాన్ని తెలుసుకొందురుగాక. మా ప్రభువా ఈ విధముగా జరుగుతున్న సేవలను ఫలింపనివ్వండి. దైవజనులను ఆశీర్వదించండి. ఎక్కడ చర్చెస్, ఎక్కడ దైవజనులు ప్రభువా నా తండ్రి నీ నామములు బాధింపబడుతున్నారు, కూల్చబడుతున్నారు, కొట్టబడుతున్నారు, వారి పక్షంగా పరిశుద్ధాత్ముడు నిలువబడి కార్యములు జరిగించునుగాక. యుద్ధం నీది ప్రభువ, మాది కాదు, మేము నిమిత్త మాత్రులం. తండ్రి మా పక్షంగా యుద్ధమాడువాడవు నీవు. నీ చాచిన బాహుబలం, నీ దక్షిణ హస్తం ప్రభువా ఈ లోకములో ఉన్న అపవాదిని మరొకసారి జయించునుగాక. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ఈ మీటింగ్స్ ను చక్కటి వాతావరణము జరిగించుకునే కృప ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ రాత్రి నీ బిడ్డల దగ్గర నుండి సెలవు తీసుకొని వెళ్తూ ఉండగా ప్రతి బిడ్డతో వారి ఇంటికి వెళ్ళండి. గృహముల సమాధానము నింపండి. ప్రతి వ్యక్తి హృదయంలో ఆయురారోగ్యములు, సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. పాపపు కట్ల నుండి, రోగపు కట్ల నుండి, ప్రభు సాతాను సంఖ్యల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఇంటిలో శాంతిని, సమాధానం స్థిరపరచమని వేడుకుంటున్నాం. యేసయ్యా డినామినేషన్లకు బదులుగా ప్రభువా, ఇంకా అతీతముగా ప్రభువా, ఇదిగో మేమందరం సహోదర ప్రేమ కలిగి జీవించే కృప దయచేయండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమన్నా నీ లేఖనం మా యందు నెరవేరునట్లు మమ్మల్ని ఐక్యపరచమని నేను వేడుకుంటూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, ఒకరినొకరు దూషించుకోవడం కాదు, ఒకరినొకరు ప్రార్థన ద్వారా బలపరుచుకుంటూ ప్రభు ఆత్మలో సహకరించుకుంటూ ఈ పరిశుద్ధ పరిచర్యను కొనసాగించే కృప దయచేయమని నిన్ను వేడుకుంటూ ఉంటున్నాం. భక్తులు సమర్పించిన కానుకలను బట్టి వందనం నాయనా. నీ రాజ్య వ్యాప్తి కొరకు దీవించండి. సమర్పించిన ప్రతి హస్తమును ఆశీర్వదించి నీ బిడ్డల కొరకు ఆకాశపుడు వాకిళ్లను విప్పండి. పట్టజాలను విస్తార దీవెనలు కుమ్మరించి వారి ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి విడిపించుదువు గాక. సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించండి. నిరుద్యోగులైన వారికి ఉద్యోగాలను దయచేయండి. అవివాహితులకు మంచి కుటుంబములు కట్టి ఆశీర్వదించండి. ప్రతి ఇంటిలో సమాధానం స్థిరపరచండి. వ్యవసాయదారులు వ్యవసాయం దీవించండి. వారి పొలం పంటలు, పాడి పశువులను దీవించండి. ఉద్యోగస్తులను ఉద్యోగ ధర్మమందు ఆశీర్వదించండి. ప్రభు ఆ ప్రతి బిడ్డలు దీవించి కనికరించి పంపి ఈ రాత్రి నా తండ్రి మా పడకలేదు చేరినప్పుడు మాకు మంచి విశ్రాంతినిచ్చి ప్రభువా ఉదయం నీ కృపలో మరొకసారి దీన బిడ్డలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరో సూర్యోదయం చూచి నేను స్తుతించే కృపనిమ్మని నజరేయుడైన యేసు ఉన్నత నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తుల వారి కృపయు, పరమ తండ్రి అయిన పరలోక దేవుని ప్రేమయు,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడి ఉన్న మనందరికీ, విశేషంగా ఈ కూడికను ఏర్పాటు చేసిన దైవజనుడు పాల్చందర్ గారికి, వారి ప్రత్యేక పరిచర్యకు, వారి పిలుపును అందుకొని వచ్చిన దైవజనులందరికీ ఇది మొదలుకు నిరంతరం తోడు నీడయుండును గాక. ఆమేన్, ఆమేన్.